ఏ ఇంట పెళ్ళైనా ముందుగా గుర్తొచ్చేది శుభలేఖ. సాధారణంగా పెళ్లి శుభలేఖలను వధూవరుల కుటుంబీకులు 1 లేదా 2 పేజీలతో అచ్చువేయించడం పరిపాటి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వధువు తండ్రి 56 పేజీల శుభలేఖను అచ్చువేయించి అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరుకు చెందిన పంపన వెంకటేశ్వరరావు తన కుమార్తె వివాహాన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చెయ్యాలని ఆలోచించాడు. అందుకు శుభలేఖను అచ్చువేయించే దగ్గర నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అందరిలా 1-2 పేజీలతో కాకుండా ఒక పుస్తకంలా 56 పేజీలతో శుభలేఖను అచ్చు చేయించి బంధుమిత్రులకు పంచారు. ఈ పుస్తకంలో తాళిబొట్టు, తలంబ్రాలు, మెట్టెలు, బాసికాలు, అరుంధతి నక్షత్రం, 3 ముళ్ల ప్రాధాన్యత తెలిపే అంశాలను పొందుపరిచారు. బాసికాలు వధూవరుల దిష్టిపోవడానికి కడితే, తాళిబొట్టు, మెట్టెలు, నల్లపూసలు మహిళ కనబడగానే ఎదుటివారిలో పవిత్ర భావం కలిగి కామప్రకోపాలు కరిగిపోతాయనేది అందులోని ప్రధాన అంశం. అరుంధతి నక్షత్ర దర్శనం ద్వారా అరుంధతి దేవిలా పాతివ్రత్యంతో ముందుకు సాగాలని, భర్త భార్యకి అరుంధతి దర్శనం చేయిస్తాడనేది సారాంశం. నేటి తరానికి పెళ్లికి సంబంధించి అన్ని విషయాలను తెలియపరచాలనే తలంపుతో ఈ శుభలేఖ అచ్చువేయించానని వధువు తండ్రి తెలిపారు. యంగర్ జనరేషన్ కి చెప్పిన తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోతున్నారు. ఈ రోజుల్లో వాళ్ళు ఏమీ చెప్పలేకపోతున్నారు పిల్లలకి. వాళ్ళ పిల్లలకి తెలియాలనేసి ఈ ముఖ్య ఉద్దేశంతో నేను ఎంతో కృషి చేసి ఇవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక పుస్తకం రూపంలో చేసి పెంచడం జరుగుతుంది. ఇది చాలా మంది దీన్ని చాలా నాకివ్వలేదు అని పోటీ కూడా పడుతున్నారు. విశాఖపట్నంలో అయితే దీనికి చాలా రెస్పాండ్ వచ్చిందండి. మెయిన్ పెళ్లిలో పంతులు గారు చెప్పలేని విషయాలు, మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయాలు అన్నీ నేను ఇందులో పోసుకొచ్చినట్టుగా వివరించి చెప్పాను. స్వచ్ఛ భారత్ కూడా నేను 1 పేజీ కేటాయించాను ప్రత్యేకంగా, ఎందుకంటే పిల్లలకి అవగాహన రావాలి. పుస్తకం లాంటి శుభలేఖను అందుకున్న బంధుమిత్రులు అమూలాగ్రం పరిశీలించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియని విషయాలు ఎన్నో ఈ శుభలేఖలో తెలుసుకునే అవకాశం కలిగిందంటున్నారు. ఇప్పుడు చూడలేదండి ఇటువంటి శుభలేఖ, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుందండి. ఇందులో పెళ్లిలో జరిగే అన్ని విషయాలు కూడా రాసి ఉన్నాయి. దీంట్లో పంతులు గారు చేసే అంతా కూడా ఉన్నదండి, పెళ్లి చేసే విధానం అంతా కూడా. సనాతన ధర్మం ఎలాగే ఏడు చెయ్యాలో, వివాహాన్ని ఎలా చెయ్యాలో ఆ విధాన్ని బ్రాహ్మణులు వచ్చి చదివి వెళ్ళిపోతారు తప్ప దాంట్లో విషయాలు తెలియదు చాలా మందికి. ఆ విషయాలు విపులంగా ఇందులో రాసినందుకు సంతోషంగా కలిగింది. పెళ్లి తంతును వివరించే శుభలేఖ ఎంతో బాగుందంటున్న స్థానికులు దీనిని అచ్చు చేయించిన వధువు తండ్రిని అభినందిస్తున్నారు.